trouble for Harsh Mandar, a video of an Harsh Mandar, a video of an inflammatory speech delivered by him during anti-CAA protest shown to Supreme Court judges. A viral video of a speech delivered by activist Harsh Mandar, a former member of Sonia Gandhi's UPA era National Advisory Council, has landed him into trouble with the highest court of the land. In an inflammatory speech caught on tape, Mandar is seen and heard inciting the mob of anti-CAA protesters in Jamia by saying that the future of the country will not be decided either at the Supreme Court or the Parliament. But it will be decided on streets of the country. On statement. In the video, Mandar is also seen and heard accusing the Supreme Court of failing to protect humanity and secularism in matter like Ayodhya and Kashmir. అంటే ఎంత హిందుత్వానికి వ్యతిరేకము, భారతీయతకి వ్యతిరేకము, మోదీకి వ్యతిరేకము. ఈయన యూపీఏ టైంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబరు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్కి అడ్వైజరీనా. ఇటువంటి సొసైటీ, ఇటువంటి ఫండింగ్ చేస్తున్న స్కూల్కి ఎందుకు పోతున్నాడు? అక్కడ ఈయన కలుస్తున్న ప్రొఫెసర్లు కూడా భారతదేశం మీద ప్రతిరోజు విషం కక్కుతూ ఉంటారు. ఈ పూర్తి అజెండా ఏంది? ప్రభుత్వం తెలియజేస్తుందా, తెలియజేయదా? 100% ఈయన ఫారెన్ ట్రిప్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెన్సీసు స్క్రీనింగ్లోకి డెఫినెట్గా పోతుంది. సో మా డిమాండ్, ఈయన ప్రతి మీటింగ్ యొక్క అజెండా తెలంగాణ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాలి. మళ్ళీ నిన్ననే అనుకుంటా సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇచ్చింది. సీనియర్ అడ్వకేట్ విజయ్ అన్సారియా గారు అమికస్ క్యూరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మీడియాలో కూడా వచ్చింది. అందులో రిపోర్ట్లో అందరు ముఖ్యమంత్రులలో మన ముఖ్యమంత్రి గారు టాప్లో ఉన్నారు. కేసెస్ ఉన్న దాంట్లో, క్రిమినల్ కేసెస్ ఉన్న దాంట్లో ఆయన ఎట్లా స్కూల్లో టాప్ రాలే, ఇప్పుడైనా టాప్ వస్తున్నాం. 89 కేసులు. The report argues that long delay benefits neither side. It can weaken prosecution evidence and witness memory, while simultaneously leaving an accused legislator under unresolved allegations for years. If it therefore frames speedy adjudication as important both to fair trial rights and democratic credibility. Day-to-day hearings, MP, MLA cases pending for more than 3 years should be tried on a day-to-day basis under Section 346 BNSS corresponding to Section 309 CRPC. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టినా అంటే ఈయన ఓట్ ఫర్ నోటు కేసు కూడా డే-టు-డే హియరింగ్కి వస్తుంది. అంతే అన్నట్టు కదా. మా అందరికి చాలా సంతోషం. రేవంత్కి సంతోషం ఉండకపోతే కానీ మా సొంటోళ్ళకి అన్ని దొంగ కేసులు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు మా మీద అందులో సగం కొట్టేసి కోట్లు, ఇంకోటి దగ్గర కొట్టేస్తారు కూడా. డే-టు-డే పెట్టేస్తే తొందరగా పిడవుతుంది. మేము సంచులు మోసిన వాళ్ళం కాదు, పైసలు కట్టలు తీసి టేబుల్ మీద పెట్టిన వాళ్ళం కాదు. మాకు డే-టు-డే ఉంటే తొందరగా అవుతుంది. మా నామినేషన్ పత్రం 2029 క్లీన్ ఉంటుంది ఒక్క కేసు లేదు. ఈ మధ్య కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను రాజకీయాలని గత 2.5-3 దశాబ్దాల నుంచి బాగా దగ్గర నుంచి చూసినా అని చెప్తా ఉన్నా. బ్యూరోక్రాట్స్కి స్పెషల్లీ ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కూడా కావచ్చు, ప్రత్యేకంగా ఐపీఎస్లకి దయచేసి రాజకీయ నాయకుల వలలో పడకండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో
అనవసరమైన ప్రెషర్లోకి వచ్చి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి మంచి మంచి ఆఫీసర్స్, బ్రిలియంట్ ఆఫీసర్స్ జైలుకు పెట్టారు. రేవంత్ is too small a fellow. He has no stature. Don't fall in his trap. He will not be able to protect your future. ఏదో మా వెనకాల టీములు పెడతాము, నన్ను ఫాలో చేస్తాము, నేనే కూర్చోబెట్టుకుంటాను నా కార్లో. ఎవరిని పంపుతారు? పంపి నా ఇంట్లోనే ఉంచుకుంటా. మస్తు రూమ్లు నేను నా ఇంట్లో 22,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది నాకు. తీసుకురండి, నేనే ఉంచుకుంటా రూమ్లో. నా మాట తిరుగు పొద్దు నుంచి రాత్రి దాకా. కానీ ఊకే పనికి వాళ్ళ వీళ్ళ పార్టీ జీవితంలో సర్కార్లోకి వచ్చేలేదు దేశంలో. ఈయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేంత సీన్ లేదు. ఆయననే ప్రొటెక్ట్ చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను అమికేస్ క్యూరీ ఇచ్చిన రిపోర్టు బట్టి మాకు ఇంకా ఆనందం. తొందరగా ఆ నోట్ల గడ్డలు తీసి బయట పెట్టిన నోటికి రావాలి కదా. సో మై అడ్వైస్, సటిల్ అడ్వైస్, kindly refrain from politics. Please do your duty. Don't fall in immature political hands, more so Revanth's hands. పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలామంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అందెవరిని నేను ఉట్టిగానే చాలామంది ఉన్నారు. ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం, కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీ వాళ్ళని అమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగారు ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం పెట్టి దొడపంతా అలవాడు. ఓటు తెస్తాడు. ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చినారు. నీకు గుండు ఉంది అనుకున్నాగా, నువ్వు రైతులందరూ గుడ్డు కొడతావని మేము అనుకోలేదు. ఇప్పటి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోటు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన మీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోటు ఇస్తా అంటున్నాడు. దమాక్ లేనోడికి ఆ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంతపూర్తో తెలియదు. చదువు రాదు, చదువుడు పేపర్. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్నీ వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి, మళ్ళీ తీస్తా, మళ్ళీ గెలిపిరు అంటుంది. అప్పటికి వచ్చేసింది. ఊకే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది. తీసుకుపోతారు ఎవరన్నా? ఈయన మళ్ళా నన్ను ఒడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, he would have performed much better. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరు పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా.
నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు చిట్చాట్లలో రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళిద్దరిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. మీరే చెప్పారు నా మీద వాడు ఎందుకురా నాయన, మీ పార్టీ వాళ్ళు తిట్టుకుంటున్నాను. నేను నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనివే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట భూమికి జానెడ్ లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల లోపల అని పోతున్నావు. దానికి జవాబు ఏంటి? ఏ ఛానల్ పెట్టినా అదే చూపించారు మీరు. వినకుండా ఏం చేస్తాం?